అందరికీ నమస్తే అండి. ఒక కీలకమైన అంశం మీద స్పందించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ అంశం. నిన్న సాక్షిలో నిన్న రాత్రి ఒక డిబేట్ జరిగిందండి. ఆ డిబేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధో సంథింగ్ వైసీపీలో ఆయన నాయకుడో తెలియదు, కారుమూరి వెంకటరెడ్డి గారు ఆయన పేరు. అందులో ఈశ్వర్ గారు, సాక్షి జర్నలిస్ట్ యాంకర్ ఈశ్వర్ గారి డిబేట్లో కారుమూరి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నడిపిస్తున్న ఛానళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు నడిపిస్తున్న యూట్యూబ్ ఛానళ్ళు అని పేరు పెడుతూ మన ఛానల్స్ పేర్లు కూడా ప్రస్తావించారు. సో నేను దానికి ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సాక్షి అనే మీడియాలోనే మన ఛానల్ పేరు ప్రస్తావించారు కాబట్టి, వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి హోదాలోనో లేదంటే వైసీపీ సమ్ డిబేట్లో మన పేరు ప్రస్తావించారు కాబట్టి నేను వాళ్ళకి స్పష్టమైన సమాధానం ప్లస్ సవాల్ ఒకటి చేద్దాం అనుకుంటున్నా. వీలైతే వాళ్ళకి చేరేలాగా అందరూ కూడా పంపించండి. వాళ్ళు ఏమన్నారో ఫస్ట్ విందాం. టీవీ వరల్డ్ R24 తెలుగు, మనో టీవీ ఆంధ్రప్రదేశ్, మనో టీవీ తెలంగాణ, మళ్ళీ ఇది ఓన్లీ ఆంధ్రాకి పనిచేస్తుంది. వారాయి న్యూస్, క్లౌడ్ మీడియా, శ్రీని మీడియా, యువగలం, అరౌండ్ తెలుగు, ఫ్యాక్ట్ అబౌట్ ఏపీ, బీసీ రెడ్డి వ్లాగ్స్, కొండబద్దలు, ఏపీ 175, గుండు సూది, కావ్యాస్ మీడియా, వైల్డ్ లో ఫోకస్, ఏపీ 175 గుండు సూది అని కూడా ప్రస్తావించారు. ఈ రెండు ఛానళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం పనిచేస్తున్న యూట్యూబ్ ఛానళ్ళు అని చెప్పి రాస్తూ 56 ఛానళ్ళ లిస్టు తీస్తూ ఇందులో మన ఛానల్ పేరు కూడా ఇచ్చారు. మేబీ మిగిలిన ఛానల్ వాళ్ళ ప్రస్తావించిన మిగిలిన ఛానల్ గురించి నాకు తెలియదు. మన రెండు ఛానల్ను ప్రస్తావించారు కాబట్టి నేను ఈయన వెంకటరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రన్ చేస్తున్న ఛానల్ అంటే టీడీపీ నుంచి నాకు పేమెంట్లు రావాలి కదా, వాళ్ళ లెక్క ప్రకారం టీడీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇస్తేనే నేను వాళ్ళ కోసం రన్ చేస్తున్నట్టు కదా. ప్లస్ నేను ఏకపక్షంగా టీడీపీ వాళ్ళకు వ్యతిరేకంగా ఒక్క వీడియో కూడా చేయకూడదు కదా. జాగ్రత్తగా వినండి. కారుమూరి వెంకటరెడ్డి గారు మీరు కూడా వినండి, సాక్షి ఈశ్వర్ గారు మీరు కూడా వినండి, వైసీపీ వాళ్ళందరూ వినండి. టీడీపీ వాళ్ళే నా ఛానల్ని రన్ చేస్తుంటే, వాళ్ళే నాకు డబ్బులు ఇచ్చి రన్ చేపిస్తుంటే, రెండు టీడీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి, ఒకటో పాయింట్. రెండు, నేను టీడీపీ వాళ్ళకు వ్యతిరేకంగా ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయకూడదు కదా. సో ఈ రెండు కూడా మీరు నిరూపిస్తే, తెలుగుదేశం పార్టీ నుంచి నాకు డబ్బులు వచ్చినట్టు మీరు నిరూపిస్తే నా బ్యాంక్ అకౌంట్లు మీకు ఇస్తా, మొత్తం నా బ్యాంక్ అకౌంట్ల డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తా, నా ట్రాన్సాక్షన్స్ అన్నీ చూసుకోండి, లాస్ట్ 4-5 ఇయర్స్వి అవన్నీ మీరు ఓపెన్గా చూసుకోండి. అనుమానాస్పద ట్రాన్సాక్షన్ ఎక్కడున్నా మీరు గుర్తించండి, నా ఛానల్లోనే డిబేట్కి రండి, నేను నా బ్యాంక్ స్టేట్మెంట్లు మీరు నా ఛానల్లోనే ఓపెన్ చేసి చూపిస్తా. నాకు 3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, 3 బ్యాంక్ అకౌంట్ల స్టేట్మెంట్లు ఓపెన్గా చూపిస్తా. అండ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటారా అది కూడా మొత్తం చెక్ చేసుకోండి, ఓపెన్గానే చెప్తున్నా. సో దీనిలో ఎవరికైనా అనుమానాలు ఉంటాయి, వైసీపీ ఇప్పుడు మాట్లాడిన కారుమూరి వెంకటరెడ్డి గారు కానీ ఇంకెవరైనా రావచ్చు. తెలుగుదేశం పార్టీ నుంచి ₹1 నాకు వచ్చినట్టు మీరు నిరూపించిన, అండ్ టీడీపీకి వ్యతిరేకంగా నేను అసలు పనిచేయట్లేదు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నేను అసలు ఒక్క వీడియో కూడా చేయలేదని మీరు నిరూపించిన నా రెండు ఛానళ్ళు మీకు ఇచ్చేస్తా. వెంకటరెడ్డి గారికో ఈశ్వర్ గారికో సాక్షి వాళ్ళకో ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తా. నా రెండు ఛానళ్ళు వాళ్ళకి ఫ్రీగా రాసి ఇచ్చేస్తాను. ఇచ్చేసి నేను ఏదో వేరే పని చేసుకుంటా. మళ్ళీ నేను జర్నలిజం అనేది చేయను, జర్నలిజాన్ని వదిలేస్తా. మళ్ళీ చెప్తున్నా, నా బ్యాంక్ అకౌంట్ల నుంచి ఇప్పుడు నాకు పిన్ స్ట్రాటజీస్ అండ్ డిజీ సర్వీసెస్ అని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఒకటి ఉంది. అది డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అంటే కొంతమంది పొలిటీషియన్స్కి మేము డిజిటల్గా క్యాంపెయినింగ్స్ అవి చేస్తూ ఉంటాం, వాళ్ళకి సోషల్ మీడియా కంటెంట్ ఇవ్వడము, ప్రమోషన్స్ చేయడము అది. సో దానికి నుంచి అన్ని పార్టీల నుంచి డబ్బులు వస్తాయి. చాలా పార్టీలు అంటే నాకు దానికి ఒక ఎన్నికలకు ముందు ఒక 18 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక 6-7 ఉన్నారు. కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా దానిలో ఉన్నారు, దానిలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ అకౌంట్ కూడా ఇస్తా. వైసీపీ వాళ్ళ నుంచి అది చాలా తక్కువ చిన్న పేమెంట్లు ఉంటాయి. అవి ఎన్నికలకు ముందు అయితే చాలా తక్కువ. ఎన్నికలకు ముందు కూడా నేనేమో భారీ ప్యాకేజీలు తీసుకునేవాడిని కాదు. ఓన్లీ మన ఛానల్కి సంబంధం లేకుండా క్యాంపెయినింగ్ కోసం డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ రాయడానికి, అంటే నేను జర్నలిస్ట్గా కంటెంట్ అది రాస్తుంటాను కాబట్టి వాళ్ళకి పోస్టర్స్ క్రియేట్ చేయడానికో, స్లోగన్స్ ఇవ్వడానికో, కొటేషన్స్ ఇవ్వడానికో, వాళ్ళు ప్రచారం చేసినప్పుడు మాట్లాడడానికో మాత్రమే నేను కంటెంట్ రాసేవాడిని నాకున్న నైపుణ్యంతో. సో అది నాకు బిజినెస్ ఉంది, ఆ బిజినెస్సే నన్ను నిలబెట్టింది, ఆ బిజినెస్సే నాకు మెయిన్ ఇన్కమ్ సోర్సు. సో ఆ స్టేట్మెంట్ కూడా ఇస్తా. అందులో ఉన్న వైసీపీ క్లయింట్ల నెంబర్లు కూడా ఇస్తా, వాళ్ళతో కూడా మీరు మాట్లాడుకోండి, వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి. అలాగే టీడీపీ క్లయింట్ల నెంబర్లు కూడా ఇస్తా, వాళ్ళు నాకు వేసిన పేమెంట్లు కూడా చూపిస్తా, ప్యూర్లీ చూపిస్తా. కారుమూరి వెంకటరెడ్డి గారికి మీకే, అండ్ సాక్షి ఈశ్వర్ గారికి మీకే. అండ్ ఇంకో విషయం,
తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి నాకు ₹1 పేమెంట్ వచ్చినా సరే మీకు 2 ఛానళ్ళు ఇచ్చేస్తా. అండ్ నా ఛానల్లో 2 ఛానల్స్లో టీడీపీకి వ్యతిరేకంగా ఒక్క వీడియో కూడా రాలేదు అని మీరు నిరూపించాలి. నేను 100 వీడియోలు టీడీపీకి వ్యతిరేకంగా వచ్చాయని నేను నిరూపిస్తా. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఫస్ట్ బయట పెడుతున్నది నేనే. తెలుగుదేశం పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయంలో ఉన్న లోపాలని తప్పుల్ని ఖచ్చితంగా ఎత్తి చూపుతున్నది నేనే. సాక్షి కూడా సాక్షి వాళ్ళు మరీ విడ్డూరంగా వైపరీత్యంగా రాస్తారు. కామన్ సెన్స్ ఉండి మాట్లాడాలి. వెంకటరెడ్డి గారు కానీ ఈశ్వర్ గారు కానీ బుద్ధి జ్ఞానం కామన్ సెన్స్ ఉండి మాట్లాడాలి. మనుషులేగా, మనుషులకు కామన్ సెన్స్ దేవుడు ఇచ్చాడుగా. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఏ ఛానల్ ఎవరి కోసం పనిచేస్తుందో తెలుసుకోలేరా? మీరు చేస్తున్న తప్పులు చెప్తే టీడీపీ ఛానలా? మీ పార్టీ చేస్తున్న తప్పులను చెప్పినందుకు టీడీపీ ఛానలా? నిన్నటికి నిన్న వాడెవడు ఆ చేపురోలు కిరణ్ అనేవాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఫస్ట్ నేనే వీడియో చేశా. చూడండి, టీడీపీలో చెత్త బ్యాచ్ వాగుడు, జగన్ కుటుంబంపై తప్పుడు కామెంట్స్. నేను ఈ వీడియో ఫస్ట్ నేనే చేశా. ఈ వీడియోని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు వాడుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి వీడియోలు చేపిస్తే నేను ఈ వీడియో ఎందుకు చేస్తా? ఈ వీడియో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎందుకు వాళ్ళ పేజీల్లో పెట్టుకుంటారు? సిగ్గు లజ్జ ఉండదా? ఉంటుందిగా, మనిషికి సిగ్గు లజ్జ ఉంటుందిగా కామన్ సెన్స్తో పాటు. మరి ఈ వీడియోని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు? నేను టీడీపీ బ్యాచ్ అయినప్పుడు కారుమూరు వెంకటరెడ్డి గారు మీరే చెప్పండి సార్. నా స్టూడియోకి రండి, నా స్టూడియో అడ్రస్ ఇస్తాను, మీరు రండి. నేను టీడీపీ ఛానల్, టీడీపీ వాళ్ళు నాకు పేమెంట్ ఇచ్చి రన్ చేస్తున్నారని మీరు నిరూపించండి. ఇమీడియట్గా మీకు రాసి ఇచ్చేస్తాను ఆ 2 ఛానళ్ళు. లీగల్గానే మీకు దారాదత్తం చేస్తా. నేను జర్నలిజం వదిలేస్తా. ఇదిగోండి, టీడీపీ బ్యాచ్ చెత్తవాగడు అని చెప్పి ఇందులో చాలా క్లియర్గా చెప్పా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తారు అని. ఉన్నది ఉన్నట్టు చెప్పే ఛానల్ నాదే. నేను సగర్వంగా కాలర్ ఎగరేసి చెప్తా. ఉన్నది ఉన్నట్టు చెప్పే ఛానల్ నాది. ఇంకా చూపిస్తారండి. అవినీతిలో వాటాల కోసం కొట్లాట, పులివెందుల్లో టీడీపీ గొడవ. పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అవినీతి కోసం కొట్లాడుతున్నారని చేసిన వీడియో ఇది. టీడీపీ ఛానల్ అయితే ఇది మాట్లాడతారా? కొట్టండ్రా డప్పు, ఇదిగో డబ్బు. టీవీ ఛానల్కి 59 లక్షలు. ఇందులో మీరు కంటెంట్ వినండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగానే డప్పు కొట్టించుకోవడానికి ఛానల్కి డబ్బులు ఇచ్చుకుంటున్నారని రాస్తా. నా ఛానల్కి డబ్బులు ఇస్తే నేను ఎందుకు ఈ వీడియో చేస్తా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. ఇంకా చూడండి, చాలా చాలా చేశాను చూడండి. ఇంకా ఎందుకు వెనకేసుకొస్తారు? పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త తప్పు చేస్తే అంగన్వాడీ టీచర్ను వేధిస్తే నేను 2 వీడియోలు చేశాను. ఇంత అధికార మదమా? నేను టీడీపీ ఆర్టిస్ట్ని అయితే టీడీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇస్తే ఇంత అధికార మదమా అని నేను ఎందుకు హెడ్డింగ్ పెడతా? నేను ఎందుకు టీడీపీ వాళ్ళ చేత మాటలు కాస్తా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. షాడో ఎమ్మెల్యేలు వసూళ్ళ రాజారు, నేను ఎందుకు ఈ వీడియో చేస్తా? నాకు టీడీపీ వాళ్ళు డబ్బులు ఇస్తాయి. లోకేష్ రెడ్ బుక్ మళ్ళీ. ఇంకా చూపిస్తాను రండి. మీకు ఎన్నికలకు ముందు నుంచి వీడియోలు చూపిస్తా. నిజంగా టీడీపీ నుంచి ₹1 ఇచ్చినా నేను టీడీపీ నా ఆత్మగౌరవాన్ని, నా ఛానల్ని తాకట్టు పెట్టినట్టేగా. అప్పుడు నిజంగా టీడీపీ ఛానల్ అంటే టీడీపీ వాళ్ళు ఇచ్చే కంటెంట్లు వేయాలి. నన్ను అడిగే హక్కు ఏ పార్టీకి నేను ఇవ్వదలుచుకోలే. నన్ను ఈ కంటెంట్ చెయ్యు అని అడిగే హక్కు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడికి, ఏ పార్టీకి లేదు. అలా ఉండే ఏకైక జర్నలిస్ట్ నేను అని సగర్వంగా తలెత్తుకుని చెప్తున్నా. కారుమూరు వెంకట రెడ్డి గారు ఏదో మీ పేరు. ఇంకా చాలా ఉన్నాయి, రండి చూపిస్తా. భూమా అఖిలప్రియపై ఆరోపణలు. పొలిటికల్ పోలీసింగ్, హైకోర్టు సీరియస్ క్లాస్. పోలీసులు మారకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులను ఏ విధంగా వాడుకుంటున్నారు, వైసీపీ వాళ్ళు వాడుకొని దెబ్బతిన్నారు, మీరు కూడా అలా వాడుకొని దెబ్బతినొద్దు అని చెప్పి విమర్శించిన వీడియో ఇది.
ఆ ఎమ్మెల్యేలకు వార్నింగు, ఆ ఎమ్మెల్యే టీడీపీకి మరమ్మతులు, టీడీపీలో ఆ నేత కథ క్లోజు, ఇలా అంటే మనం వెతుకుతూ ఉంటే చాలా వీడియోస్ ఉంటాయి, చాలా వీడియోస్ వస్తాయి. అంటే ఎతుకుతూ ఉండాలి. మీరు రండి, మీరు ఒక గంటన్నర టైం తీసుకొని రండి, మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఎతుకుదాం, మొత్తం అన్ని వీడియోస్ అన్నీ ఎతికేసి అప్పుడు చూపిస్తాం. ఇది ఏపీ 175. పోలీసులు దారి తప్పారు. టీడీపీ వల్ల నన్ను తిట్టిన, ఇప్పుడు మీరు ఏదైతే కొన్ని ఛానల్ పెట్టారో చెప్పారో ఆ ఛానల్లోనే నన్ను తిడుతుంటారు, నా ఛానల్స్ని తిడతా ఉంటారు. బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. మీరు ఏదైతే ఒక లిస్ట్ పెట్టారో ఆ లిస్టులో ఉన్న కొన్ని ఛానల్స్లో నన్ను తిడతారు. ఆ బీసీ రెడ్డి లాగ్స్, బీసీ రెడ్డి ఛానల్స్ ఏమో ఉన్నాయి కదా, ఆయన ఎప్పుడూ నన్ను తిడతా ఉంటాడు. నాకు టార్గెట్గా ఆయన వీడియోలు చేస్తూ ఉంటాడు. ఆయన టీడీపీ ఆర్టిస్ట్, నేను టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అన్నప్పుడు నన్ను ఎందుకు వాళ్ళు తిడతారు? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. వయసు వచ్చింది, ఇంకా చూపిస్తాను ఉండండి మీకు. వైసీపీ పాజిటివ్ కూడా చేసిన వీడియోలు ఉన్నాయి. సో ఇదిగోండి, గుండు సూదిలో కూడా చూపిస్తారండి. టీడీపీకి వ్యతిరేకంగా మనం చేసిన వీడియోలు, చాలా వీడియోస్. ఇదిగోండి, నాగాంజలి కేసులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, సాక్షి ఏదైతే హైలైట్ చేసిందో, ఎస్, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది నేనే. ఫార్మసీ అమ్మాయి మరణించిందని నాగాంజలి కేసులో నేను 3 వీడియోలు చేశాను. నిజంగా టీడీపీ మీడియా అయితే నాగాంజలి కేసును ఎందుకు నేను గట్టిగా పట్టుకుంటా, ఎందుకు నేను 3 వీడియోలు చేస్తా, ప్రభుత్వాన్ని నేను ఎందుకు డిఫెన్స్లో పెడతా? తిరుమల అపవిత్రమైందని నేను ఎందుకు రాస్తా? నేను టీడీపీ వాడిని అయితే తిరుమల అపవిత్రమైంది, ఇదిగో సాక్ష్యాలు, చైర్మన్ ఈవో ఏం చేస్తున్నారని చెప్పి నేను ఎందుకు వీడియో చేస్తా? బాబు ఉత్తి మాటల చేతల అని చెప్పి హెడ్డింగ్ నేను ఎందుకు పెడతా? టీడీపీ మీడియా అయితే ఉత్తుత్తి మాటలు చెప్పొద్దు, చేతల్లో చూపించండి అని నేను ఎందుకు చేస్తా? ఇదిగోండి, రాజమండ్రి ఫారసీ విద్యార్థిని కేసు. జగన్ బాబు పవన్ మౌనం వహిస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు, నటిస్తున్నారు, వాళ్ళిద్దరు బాధ్యత తీసుకోవాలి అని చెప్పి నేను ఎందుకు చెప్తా? అండ్ కూటమి వచ్చాక బాగా పెరిగాయి. ఈ వీడియో చూడండి, కారుమూరి వెంకటరెడ్డి గారు, ఈ వీడియో చూడండి. కూటమి వచ్చాక బాగా పెరిగాయి. ఏమేమి పెరిగాయి? అత్యాచారాలు పెరిగాయని చెప్పా, అవినీతి కూడా, ఎమ్మెల్యేల అవినీతి కూడా పెరిగిందని చెప్పా. ఈ వీడియోలో ఏమేమి పెరిగాయని చాలా క్లియర్గా చెప్పాను. అత్యాచారాల మీద ఎక్కువ వీడియోలు చేసింది మా ఛానల్లోనే. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక వైఫల్యాల మీద, ప్రతి వైఫల్యం మీద వీడియో చేస్తున్నది మా ఛానలే. టీడీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇస్తే, టీడీపీ వాళ్ళు డబ్బులు ఇస్తే నేను రన్ చేస్తే ఇవన్నీ నేను ఎందుకు చెప్తాను? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. రండి, నా ఛానల్కి రండి, మాట్లాడదాం. ఇదిగోండి, P4 అనేది గేమ్ చేంజరు, అమలు అంత ఈజీ కాదు. ఇందులో ఉన్నది ఉన్నట్టు చెప్పా. P4 గురించి నిజంగా నేను టీడీపీ దగ్గర డబ్బులు తీసుకుంటే బాబు గారిని పొగుడుతూ చేయాలి, కానీ ఇది అంత ఈజీ కాదు. బాబు సమర్థతకు పరీక్ష అని యాజ్ ఏ ప్రొఫెషనల్ జర్నలిస్ట్ ఎలా చెప్పాలో అలా చెప్పా. ప్రొఫెషనల్ జర్నలిస్ట్ అనేవాడు ఎప్పుడూ అమ్ముడుపోడండి. నిజంగా ఎథిక్స్ ఉంటే అమ్ముడుపోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు యూట్యూబ్ నుంచి వస్తున్న ఇన్కమ్ చాలు. మీ పార్టీ మీకు డబ్బులు ఇచ్చి రన్ చేస్తుంది, మీ పార్టీ మీకు పేమెంట్లు ఇచ్చి మీరు మాట్లాడుతున్నారు. కానీ పార్టీలు పేమెంట్లు లేకుండా సబ్స్క్రైబర్స్ చూసే వ్యూస్ ద్వారా డబ్బులు తెచ్చుకొని మాట్లాడుతున్న పొగర్నాది. యూట్యూబ్ నుంచి నాకు వస్తున్న ఇన్కమ్ చాలు. నాతో పాటు మరో 10 కుటుంబాలను నేను బతికించడానికి, పోషించడానికి నేను ఇప్పుడు అదే చేస్తున్నా. నా దగ్గర 10 మంది పనిచేస్తున్నారు. నేను నెలకు 3-3.5 లక్షల వరకు జీతాలు ఇస్తున్నాను. నాకు కేవలం యూట్యూబ్ నుంచి వస్తున్న డబ్బుల ద్వారా మాత్రమే, యూట్యూబ్ వ్యూస్ నుంచి వస్తున్న డబ్బుల ద్వారా మాత్రమే. నాకు యూట్యూబ్ ద్వారా వస్తున్న ఇన్కమ్ కూడా మీకు చూపిస్తా. రండి, నిజంగా మీకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా నెంబర్ 7207071231. కారుమూరు వెంకటరెడ్డి గారు నా నెంబర్. మా ఛానల్ వాట్సాప్ నెంబర్ 7207071231.
మీరు మెసేజ్ చేయండి, ఎప్పుడు మా స్టూడియోకి వస్తారో చెప్పండి. నాది టీడీపీ ఛానల్, టీడీపీ నుంచి నాకు పేమెంట్లు వచ్చాయని మీరు నిరూపించండి. మీరు నిరూపించడానికి మీకు కావాల్సిన అవకాశాలు నేను కల్పిస్తా. లైవ్లోనే మీ సాక్షి ఛానల్ లైవ్లో పెట్టండి, నాది నేను లైవ్లో పెడతా. లైవ్లోనే మాట్లాడదాం, లైవ్లోనే డిస్కస్ చేద్దాం. నా బ్యాంక్ స్టేట్మెంట్లన్నీ మీకు చూపిస్తాను, అండ్ నా ఐడీలన్నీ మీకు చూపిస్తా. నా ఛానల్కి సంబంధించిన ఐడీలన్నీ మీకు ఇస్తాను. సో టీడీపీని వ్యతిరేకిస్తూ నేను చేసిన వీడియోస్ అన్నీ మీ ముందే ప్లే చేస్తా. నాది టీడీపీ ఛానల్ అని మీరు నిరూపించండి చాలు. ఛానల్స్ క్రెడెన్షియల్స్ అన్నీ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. చట్టబద్ధంగా నేను సంతకాలు కూడా చేసేస్తా. అవసరమైతే న్యాయవాదులను కూడా తెచ్చుకోండి దానిలో. ఎందుకంటే ఇది నిరూపించి వాళ్ళ ముందే సంతకాలు చేసి ఇచ్చేస్తాం. మీకు పండగ చేసుకోండి, బతికేయండి, జీవితాంతం బతికేయచ్చు ఈ 2 ఛానళ్ళతో మీరు. ఇంకా పార్టీ తరపున మాట్లాడక్కర్లా. వెంకటరెడ్డి గారు, మీకే నా ఛాలెంజ్. మీ పార్టీ 5 ఏళ్లలో ఫెయిల్ అయింది, తప్పులు చేసింది. ఆ తప్పులను చేస్తూ నేను వీడియోలు చేశాను. సో అది నేను టీడీపీ నాయకుడిని, టీడీపీ వాడిని అనుకుంటే మీ కర్మ, అది మీ కర్మకు మీరు పోతారు. ఇదిగో 1000 కోట్ల చుట్టరికం, రాజధాని పనులన్నీ వాళ్ళకే. బాబు మాస్టర్ ప్లాన్. ఇది ఎవడైనా చేస్తాడా? గట్స్ ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? తెలుగుదేశం పార్టీ నుంచి ₹1 తిన్నా సరే ఈ వీడియో ఎవడూ చేయలేడు. కారుమూరు వెంకటరెడ్డి గారు, ఈ వీడియో చూడండి. 1000 కోట్ల చుట్టరికం అని హెడ్డింగ్ పెట్టాను. అంటే రాజధాని పనులన్నీ తెలుగుదేశం పార్టీ అనుకూలం వాళ్ళకే ఇచ్చుకున్నారు, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకే ఎక్కువగా ఇచ్చుకున్నారు. 1000 కోట్ల చుట్టరికం వాళ్ళకి అలా కలిసింది అని చెప్పి నేను వీడియో చేశాను. టీడీపీ నుంచి ₹1 తిన్నా నేను ఈ వీడియో చేయగలనా? బుద్ధి, జ్ఞానం, కామన్ సెన్స్ ఉండాలండి మాట్లాడడానికి. ఇదిగోండి వీడియో చూడండి, చూసి మాట్లాడండి. రాజధాని పనులన్నీ కూడా వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకే ఇచ్చుకున్నారని చేశా. ఎవడైనా అలా చేయగలడా? టీడీపీ నుంచి డబ్బులు తీసుకుంటే. ఇంకా మీకు చూపిస్తా, ఇటువంటి వీడియోలు ఎన్నో చూపిస్తా. టీడీపీలో లోపం ఎక్కడ? లోకేష్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? క్యాడర్ అసంతృప్తికి కారణం. టీడీపీలో ఫెయిల్యూర్స్, లోకేష్ అసంతృప్తి, లోకేష్ మీద అసంతృప్తి, లోకేష్ ఫెయిల్యూర్స్. ఎవడైనా చెప్పగలడా? వాళ్ళ డబ్బులు తిని వాళ్ళకు వ్యతిరేకంగా ఎవడైనా చేయగలడా? అంతెందుకండి, ఎన్నికలకు ముందు లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించిన 4 రోజుల్లో నేను ఒక వీడియో చేశాను. ఇలా చేస్తే పాదయాత్ర చేయడం కంటే ఇంటికి వెళ్ళి కూర్చోవడం మంచిది, ఇలా పాదయాత్ర చేస్తే నీకు కాళ్ళు నొప్పులు వస్తాయి తప్ప ఉపయోగం ఉండదు అని చెప్పి వీడియో చేశాను నేను. టీడీపీ వల్లే నా మీద కేసులు పెట్టారు. ఇదిగో క్వార్టరీ, 2 పార్టీలు క్వార్టరీలు చెప్పా. జగన్ క్వార్టరీ చెప్పా, పవన్ కళ్యాణ్. అంటే నేను సందర్భానుసారం, సందర్భం వచ్చినప్పుడు ఏ పార్టీని ఎప్పుడు తప్పు పెట్టాలో అప్పుడు తప్పు చెప్తున్నా. తప్పు అయితే తప్పు అని చెప్తున్నా, ఒప్పు అయితే ఒప్పు అని చెప్తున్నా. అలా చెప్పే ఛానల్ ఏమైనా ఉంటే చూపించండి. వెంకటరెడ్డి గారు రండి, నా ఛానల్కి రండి. నా నెంబర్ ఇచ్చాను, నా నెంబర్ నోట్ చేసుకోండి, నాకు ఫోన్ చేయండి. సాక్షి లైవ్ కెమెరా తీసుకురండి, నా ఛానల్లో నేను లైవ్ పెడతా. న్యాయవాదం తీసుకురండి, నా 2 ఛానళ్ళు ఇచ్చేస్తాను, నా 2 ఛానల్ పట్టుకెళ్ళిపోండి. 6.5 లక్షల మంది సబ్స్క్రైబర్స్. జీవితాంతం మీరు బతికేయచ్చు 2 ఛానల్ ఇన్కమ్తో. నెల నెల మంచి కంటెంట్ పెట్టండి, మంచి ఇన్కమ్ వస్తుంది. మీతో పాటు ఇంకో 10 కుటుంబాలకు మీరు శాలరీస్ ఇవ్వచ్చు. మీరు ఇంకా వేరే పార్టీ తరపున, ఆ పార్టీ తరపున డబ్బులు తీసుకొని మాట్లాడక్కర్లా. బుద్ధి జ్ఞానం ఉండాలండి. టీడీపీ దగ్గర డబ్బులు తీసుకుంటే కులము కుటుంబం అని పవన్ కళ్యాణ్ గారు చేసిన దాన్ని నేను ఎందుకు రాస్తా? ఇదిగో నాపై కేసు పెట్టే ముందు ఈ వీడియో చూడండి. ఎమ్మెల్యేల అవినీతి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అవినీతి మీద చేస్తుంటే ఒకడెవడో నా మీద కేసు పెడతానన్నాడు. ఇదిగో పెట్టే ముందు టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి ఎలా ఉందో, ఎంత కొక్కుర్తుగా ఉందో ఈ వీడియో చూడండి రా బాబు అని చెప్పి ఒక వీడియో చేశా. మద్యం విధానం బాగోలేదు, టీడీపీ దగ్గర డబ్బులు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మద్యం విధానం బాగులేదు, బాబు గారు మీరు ఫెయిల్ అయ్యారని నేను ఎందుకు వీడియో చేస్తా? ఇదిగో ఈ వీడియో చూడండి. ఇలాంటివి 100 వీడియోలు ఉన్నాయి. 100 వీడియోలు నేను చూపిస్తాను మీకు. 1 గంటన్నర టైం ఇస్తే 100 వీడియోలు చూపిస్తా.
కనీసం 300 వీడియోలు చూపిస్తా. ఆ పార్టీకి అనుకూలంగానూ చేశాను, వ్యతిరేకంగా చేశాను. నా ఛానల్ నా ఇష్టం. నా సబ్స్క్రైబర్స్ ఐడియాలజీ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టు నేను చేస్తాను. ఎవడో డబ్బులు ఇస్తే పని చేయాల్సిన అవసరం నాకేంటి? నాకు ఛానల్ ద్వారా డబ్బులు వస్తున్నాయి, గూగుల్ ద్వారా డబ్బులు వస్తున్నాయి. నాకు ప్రతి నెల 24 నుంచి 27వ తేదీ మధ్య యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి. ఆ బ్యాంక్ స్టేట్మెంట్లన్నీ నీకు ఇస్తా, నాకు వచ్చే ఇన్కమ్ అంతా నీకు చూపిస్తా. మొత్తం ట్రాన్స్పరెంట్గా డిస్కస్ చేద్దాం. రండి, నా నెంబర్ ఇచ్చాను, ఫోన్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. కారుమూరు వెంకటరెడ్డి గారు ఎక్కడికి రమ్మన్నా, పోనీ నేనే రమ్మంటే వస్తా, పోనీ నా స్టూడియో వద్దు, నన్ను సాక్షి స్టూడియోకి రమ్మన్నా వస్తా, మీ ఇష్టం. లేదు ఇంకెక్కడైనా తటస్థ ప్లేస్లో కూర్చుందామన్నా వస్తా, మీ ఇష్టం. కామన్ సెన్స్ ఉండాలండి. మీరు పెద్దోళ్ళే రాజకీయంగా ఎదుగుతున్నారు, మీ దగ్గర మాకు కాస్త సబ్జెక్ట్ ఉందనుకున్నా కామన్ సెన్స్ బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎలా? ఓకే, మీరు ఆ లిస్టులో పెట్టిన వేరే ఛానల్లోకే ఉంటే ఉండొచ్చు కాక, ఏమన్నా అంత ఎందుకండి? నాకు వైసీపీలో ఎంతమంది మాట్లాడతారు, నా కాల్ లిస్ట్ కూడా మీకు ఇస్తా. ఎందుకంటే వైసీపీలో పెద్ద పెద్ద నాయకులు, కీలక నాయకులు నాతో మాట్లాడుతుంటారు. ఆ కాల్ లిస్ట్ కూడా ఇస్తాను మీకు. నేను టీడీపీ ఆర్టిస్ట్ని అయితే వాళ్ళు ఎందుకు నాతో మాట్లాడతారు? అది కూడా మీకు చూపిస్తా, మర్చిపోయారు. వైసీపీలో రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్న వాళ్ళు నన్ను అడుగుతుంటారు, ఫీడ్బ్యాక్ ఏంటి, అదే అంటే ఇదేంటి ఎలా అని. అదంతా నేను చెప్పకూడదు అనుకొని చెప్పేస్తున్నాను. మీ కర్మ కొద్దీ, నీ కర్మ కొద్దీ నా ఛానల్ నువ్వు టీడీపీ ఛానల్ అని చెప్పావు. పచ్చి మోసం, ఇదేం తీరు? గ్రూప్ 2పై 2 మాటలు. ఇదిగో బాబు గారు పచ్చి మోసం చేశారని ఇది ఒక హెడ్డింగ్ పెట్టా. పిచ్చి హామీలు పచ్చి మోసాలు అని ఒక హెడ్డింగ్ పెట్టా. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఛానల్ అయినా హెడ్డింగ్ పెట్టి వీడియోలు చేశారా? పిచ్చి హామీలు పచ్చి మోసాలు. చంద్రబాబు గారు హామీలు ఇచ్చారు కానీ విఫలమయ్యారు అమలు చేయడంలో అని, సూపర్ 6 అమలు చేయలేనప్పుడు ఎందుకు ఆ హామీలు ఇచ్చారని నేను ఒక వీడియో చేశా. ఎవడైనా సరే ఆ హెడ్డింగ్ పెట్టగలడా? పిచ్చి హామీలు పచ్చి మోసాలు. చంద్రబాబు గారి తీరు మీద నేను పెట్టిన హెడ్డింగ్ అది. ఆ వీడియో చేశాను 3 నెలల కిందట. అది ఇప్పుడు నేను ఎతకాలంటే టైం పడుతుంది. అంతెందుకు, మీకు ఒక వీడియో చూపిస్తారండి. ఇదంతా కాదు కానీ, కారుమూరు వెంకటరెడ్డి గారు 2 కళ్ళు పెట్టుకొని మైండ్తో ఈ వీడియో చూడండి. ఇదిగో బాబు గారు మీకు దండం, ఇవన్నీ ఎక్కడ, ఎలా, డబ్బు ఎక్కడిది? ఇది నిజంగా నేను తెలుగుదేశం పార్టీ ఆర్టిస్ట్ని అయితే టీడీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇస్తే ఈ వీడియో ఎవడైనా చేస్తాడా? ఇది ఎప్పుడు చేశాను తెలుసా నేను? ఇదిగోండి మీకు డేట్ కూడా చూపిస్తా. మే 1వ తేదీ 2024 మే 1. కళ్ళు అప్పగించి చూడాలి వెంకటరెడ్డి గారు, మీరే కళ్ళు అప్పగించి చూడండి. మే 1, 2024 8,34,864 వ్యూస్ వచ్చాయి. బాబు గారు మీకు దండం, ఇవన్నీ ఎలా అమలు చేస్తారు, డబ్బు ఎక్కడిదని చెప్పా. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకమైన పరీక్షా సమయం. నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే నేను ఆ పార్టీకి భజన చేయాలి. కానీ నేను ఈ వీడియోలో ఏం చెప్పాను తెలుసా? చూడండి ఈ వీడియో. చంద్రబాబు గారు మీరు ఇన్ని హామీలు ఇచ్చారు, అసలు మీకు డబ్బు ఎక్కడ ఉన్నాయి, ఎందుకని మోసం చేస్తారు, మీ రాజకీయ జీవితం ఇంతేనా, మీకు దండం సామి అని చెప్పాను. ఈ వీడియో వైరల్ అయింది. 8,34,864 వ్యూస్ వచ్చాయి. టీడీపీ వాళ్ళు ఫోన్ చేసి ఈ వీడియో ప్రైవేట్లో పెట్టమన్నారు. పెట్టనని చెప్పా. లేదు అది పార్టీకి మైనస్గా ఉంది, డ్యామేజ్గా ఉంది, ప్రైవేట్లో పెట్టు అన్నారు. నేను పెట్టనని చెప్పా. నా ఛానల్ మీరు అడగడం అంటే నేను పెట్టనని చెప్పా. నాకు ఫోన్ చేసి అడిగే హక్కు ఎవరికీ లేదు. పలానా వీడియోను డిలీట్ చేయని అడిగే హక్కు ఎవరికీ లేదు. ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఆ హక్కు ఉందా? ఎవరికీ లేదు. ఏ టీడీపీ వాళ్ళకి లేదు, ఏ పార్టీ వాళ్ళకి లేదు. అలా నడుస్తున్న ఏకైక ఛానల్ నాది. నేను మళ్ళీ కాలరెత్తి చెప్తున్నా వెంకటరెడ్డి గారు. ఇదిగోండి ఈ వీడియో నా AP 174 ఛానల్ మొత్తం మీద వైరల్ అయిన వీడియో ఇది. 8,34,000. దీనిలో చాలా క్లియర్గా చెప్పా. ఏమండి, ఎన్నికలు వాళ్ళు టీడీపీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అప్పుడు ఆ మేనిఫెస్టోని తప్పు పడుతూ, బాబు నువ్వు అమలు చేయడానికి నీకు ఇంత డబ్బులు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారేమో సంవత్సరానికి 50,000 కోట్ల సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మీరిచ్చిన మేనిఫెస్టో ప్రకారం సంవత్సరానికి 75,000 కోట్ల నుంచి 80,000 కోట్లు కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు? డబ్బులు ఎక్కడున్నాయి? ఎందుకు మోసం చేస్తారు? ఎందుకు ఈ పిచ్చి హామీలన్నీ ఇస్తారు అని చెప్పాను నేను. ఎన్నికలకు ముందు అత్యంత పరీక్ష సమయంలో ఇటువంటి వీడియో ఎవడైనా చేస్తాడా? ఆ పార్టీ నుంచి డబ్బులు తింటే? ఏం మాట్లాడుతున్నారండి మీరు? కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? సాక్షికి వెళ్ళాం కదా, డిబేట్కి వెళ్ళాము కదా అని చెప్పి, ఏమో మీరు చెప్పిన మిగిలిన ఛానళ్ళు టీడీపీ మౌత్ పీస్ అయితే అవ్వచ్చు, నా ఛానల్ ఎందుకు మౌత్ పీస్ అవుద్ది?
రండి, లేదా టీడీపీ ఆఫీస్కి వెళ్ళి అడుగుదాం రండి. టీడీపీ ఆఫీస్కి వెళ్ళినా మిమ్మల్ని ఏమనరు, నాతో పాటు మీరు రండి. అక్కడ వాళ్ళు డబ్బులు ఇచ్చే పేమెంట్లు అకౌంట్లు చూద్దాం రండి, లేదా ఎక్కడికైనా వెళ్దాం రండి. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్దాం రండి. నాకు టీడీపీ వాళ్ళు ₹1 ఇచ్చారని నిరూపించినా సరే నేను ఇమీడియట్గా నా 2 ఛానళ్ళు నీకు ఇచ్చేస్తా. నా 2 ఛానళ్ళు నీకు ఇచ్చాను అంటే నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. మళ్ళీ చెప్తున్నా, నేను కష్టపడి పైకి వచ్చా. అంటే నేను ఇప్పుడు వరకు చెప్పలేదు, కానీ నేను జర్నలిస్ట్గా ఉంటూ ఒక ఈనాడులో పనిచేస్తూ తల వంచలేక, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేక, వాళ్ళు చెప్పిందంతా చెయ్యలేక రిజైన్ చేసి బయటకు వచ్చా. రిజైన్ చేసి బయటకు వచ్చాక నేను ఫస్ట్ కాలు, అప్పుడు నాకు ఏం చేయాలో తెలియక వైవి సుబ్బారెడ్డి గారు నాకు అప్పుడు తెలుసు. నేను అప్పుడు ఒంగోలులో పనిచేశాను, ఆయన అప్పుడు ఒంగోలు ఎంపీగా అప్పుడే ఓడిపోయారులే. సో అప్పుడు ఆయన రికమెండేషన్తో సాక్షిలో జాయిన్ అయ్యా. ఓపెన్గా ఇప్పుడు వరకు ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. వైవి సుబ్బారెడ్డి గారు నాకు కొంచెం ఫేవర్, అంటే నాకు బాగా తెలుసు. ఆయనకి నాకు, అంటే నేను ఒంగోలులో పనిచేసినప్పుడు బాగానే ఉండేవాళ్ళు. సో నాకు ఒంగోలులో ఉన్న టీడీపీ వాళ్ళు తెలుసు, వైసీపీ వాళ్ళు తెలుసు. కావాలంటే మీరు ఆయన అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్యగా ఆయన ఎన్నోసార్లు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తాను అని. నేను వెళ్ళా, ఎందుకంటే నాకు ఆ పార్టీ విధానాలు నచ్చవు సార్, మీ పార్టీ విధానాలు నాకు నచ్చవు సార్, నేను రాను అన్నా. అంటే ఇప్పుడు వరకు బయటకు చెప్పకూడదు కానీ చెప్పా. ఆయన రికమెండేషన్తో సాక్షికి వెళ్ళాను నేను. 2019 సెప్టెంబర్ 5వ తేదీ నేను ఈనాడు నుంచి బయటకు వచ్చాను. 2020 జనవరి ఎండింగ్లో నేను ఈనాడు నుంచి బయటకు వచ్చాను. సో ఫిబ్రవరిలో అనుకుంటా వైవి సుబ్బారెడ్డి గారికి ఫోన్ చేసి ఆయన ద్వారా సాక్షి ఆఫీస్కి ఇంటర్వ్యూ వెళ్ళాను. ఇప్పుడు సాక్షిలో ఎవరైతే ఎడిటర్గా ఉన్నారో ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆల్మోస్ట్ ఫైనల్ అయింది. కానీ సాక్షి డెస్క్లో అక్కడ బ్యూరోలో ఒక 2 గంటల పాటు అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు వార్తలు రాస్తున్న తీరు, వాళ్ళ డిస్కషన్ చూసా. అంత భజనలే ఉన్నాయి తప్ప రియాలిటీ అసలు లేదు. అయితే ఇది మనకు గిట్టదు, సో పెనంలోంచి పొయ్యిలో పడినట్టు ఉంటుంది అని చెప్పి నేను ఈ సాక్షిలో అస్సలు మనం చేయలేమని చెప్పి బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేయాలో నాకు దిక్కుతోచని పరిస్థితి. మళ్ళీ ఈనాడు నుంచి ఫోన్ వచ్చింది, నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోయావు, ఆలోచించుకో, నీకు ఎక్కడో దగ్గర డెస్క్లో అయినా ఏపిస్తాను, మళ్ళీ జాయిన్ అవ్వు అన్నారు. నేను జాయిన్ అవ్వను సార్, నేను అసలు జర్నలిజంలో ఉండను, నేను జర్నలిజం చెయ్యలేను, నా మనస్తత్వానికి జర్నలిజానికి సెట్ అవ్వదు, నేను ఎవరి దగ్గర తలంచుకొని పని చేయలేను అని చెప్పి ఈనాడులోకి మళ్ళీ వెళ్ళలేదు. ఎక్కడికి మళ్ళీ వెళ్ళకుండా వేరే బిజినెస్లు ఏవో పెట్టుకున్నా, వేరే ఫుడ్ కోర్ట్లో ఏదో షాపులు ఏవో పెట్టుకున్నా. అందులో కోవిడ్ వచ్చింది, మొత్తం నష్టపోయాను, దాదాపుగా మొత్తం నష్టపోయాను. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు వైసీపీలోనే ఒక నాయకుడు సలహా ఇచ్చాడు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎవరనేది మీకు నేను చెప్తాను. మీరు కారుమూరి వెంకటరెడ్డి గారు, మీరు నా దగ్గరికి వస్తే వైసీపీలోనే ఒక నాయకుడు నాకు సలహా ఇచ్చాడు, ఆయన దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, ఓకేనా? నీకు మంచి కంటెంట్ ఉంది, నీ దగ్గర మంచి విలువ ఉంది, నీకు మంచి సబ్జెక్ట్ ఉంది, యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు కదా సొంతంగా అని సలహా ఇచ్చాడు. ఆయన ఇచ్చిన సలహా, ఎందుకంటే నా స్టేటస్లు, ఆయన వాట్సాప్లో నా స్టేటస్లు చూస్తూ ఉంటాడు, నా ఆవేదన, నా బాధ, పరిస్థితులంతా ఆయన చూసి, నీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉంది, నువ్వెందుకు అలా ఉంటావు, సో నువ్వు మంచి ఛానల్ పెట్టుకోవయ్యా, ప్రభుత్వాన్ని ప్రశ్నించు, పర్వాలేదు అన్నారు. లేదండి, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఊరుకుంటారా అని అన్నా. లేదు పర్వాలేదు అని ఆయన స్వేచ్ఛనిచ్చాడు. దాన్ని నేను వేరే కొంతమంది పెద్దలతో డిస్కస్ చేసి, నాకున్న సోర్సులతో డిస్కస్ చేసి, ఇతర పార్టీల నాయకులతో కూడా డిస్కస్ చేసి పెట్టొచ్చా లేదా అందరితో మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చాను. ఎస్, పెడతాను. సో కొంతమంది డబ్బులు ఇస్తామన్నారు. అప్పుడు నువ్వు పెట్టడానికి ఎంత డబ్బులు అవుతాయి, మేము ఇస్తాము అన్నారు. వద్దు, ఇప్పుడు నేను డబ్బులు తీసుకుంటే మళ్ళీ మీకు సమాధానం, మీకు జవాబుదారీగా ఉంటాను, వద్దు, నా డబ్బులతో నేను పెట్టుకుంటా. అప్పుడు మా ఇంట్లో ఉన్న గోల్డ్ తాకట్టు పెట్టిన రిసిప్ట్ ఇస్తానండి. నా ఇంట్లో ఉన్న గోల్డ్ తాకట్టు పెట్టి ఛానల్ పెట్టడానికి డబ్బులు ఏం ఖర్చు అవ్వవు, కాకపోతే ఆ సెటప్ కోసము, కెమెరా కోసము మొబైల్ కొన్నాను, ఐఫోన్ ఒకటి కొన్నాను. నేను ఛానల్ పెట్టిన కొత్తలో ఎమోజీస్తో చేసేవాడిని. ఆ ఎమోజీస్కి మనకు డబ్బులు కావాలి, ఆ ఐఫోన్ కావాలి. ఆ ఐఫోన్ కొనడానికి బంగారం తాకట్టు పెట్టాను. ప్లస్ ఎవరో నాకు తెలిసిన ఒక ఎన్ఆర్ఐ, అప్పటికే ఒక మిత్రుడు ఉంటే ఒక 20,000 అప్పు అడిగాను. ఆ ఇచ్చిన డబ్బుల ద్వారా ఐఫోన్ ఒకటి కొనుక్కొని ఎమోజీస్తో వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. వీడియోలు కాస్త బాగానే వచ్చాయి. మొదటి 3 నెలల్లోనే నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ స్టార్ట్ అయింది. ఫస్ట్ యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన రెవెన్యూ 9,600. తర్వాత నెల యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన రెవెన్యూ 40,000 రూపాయలు. ఆ తర్వాత నెల 3వ నెల యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన రెవెన్యూ 92,000. 2020
సెప్టెంబర్లో నాకు ఫస్ట్ రెవెన్యూ వచ్చింది, 2020 అక్టోబర్లో సెకండ్ రెవెన్యూ వచ్చింది, 2020 నవంబర్లో మూడో రెవెన్యూ వచ్చింది 92,000, 2020 డిసెంబర్ నుంచి 1,00,000కు పైగానే వచ్చింది. అలా 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 పీక్స్కి వెళ్ళింది. మీరు రండి, మీకు లెక్కలు చూపిస్తా. ఏదో ఛానల్ ఉంది కదా, డిబేట్కి పిలిచారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగడం కాదు. మీకు ఇంతకు మించి నేను చెప్పొచ్చు, ఇంతకు మించి ఇంకా స్ట్రాంగ్గా చెప్పొచ్చు, కానీ చెప్పను. ఎందుకంటే నాకు కొన్ని విలువలు ఉన్నాయి. ఒక జర్నలిస్ట్, ఒక నికార్సైన జర్నలిస్ట్తో మీరు పెట్టుకోవద్దు. మీరు మాట్లాడే ముందు మీ పార్టీలో కొంతమంది నాయకులతో మాట్లాడండి, నా ఛానల్ కంటెంట్ మొత్తం చెక్ చేయండి. అసలు ఎవరికండి ఈ వీడియో చేసే గట్స్ ఎవడుకుంటాయండి? ఆ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క రూపాయి తిన్నా ఇలా వీడియో ఎవడైనా చేయగలడండి? పిచ్చి మాటలు మాట్లాడతారు. ఏది పడితే అది మాట్లాడేయడమే డిబేట్కి పిలిస్తే. థ్యాంక్ యూ చివరి వరకు చూసినందుకు. చూస్తావు, నువ్వు చివరి వరకు చూస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే నీకు కూడా మండి ఉంటుంది. కానీ రండి, మండినా సరే పర్వాలేదు, ఫ్రెండ్లీగానే మాట్లాడదాం. రండి, ఎక్కడికి రమ్మన్నా నేనైనా వస్తాను. థ్యాంక్ యూ.